క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం అనకాపల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఎం జోస్ఫిన్ రిటైర్డ్ టీచర్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని శ్యామ్ ప్రకాష్, మణిబాబు, విజయ్ కుమార్, ఏంజిల్ మేరీ, రాజకుమారి, అన్నమణి, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ కీర్తిశేషులు బాసాని రాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు బాసాని బాలరెడ్డి, రాణి మరియు ఆనందరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న వై మరియదాస్ గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు అక్షయ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. రాజాధిరాజు బలి పూజకు వేగమే రారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాధిరాజు బలి పూజకు వేగమే రారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించుకొని ఆడేదం రే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించుకొని ఆడేదం రే జనమా. రాజాధిరాజు బలి పూజకు వేగమే రారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన మీ అందరినీ ఎంతో సంతోషముతో ఈ సాబత దిన పరిశుద్ధ బలి అర్పించడానికి
ఆహ్వానిస్తున్నాం. రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మీ అందరి మనసులో ఎన్నో విన్నపాలు, ప్రార్థనలు, ఇంటెన్షన్స్ ఉన్నాయి. మీ ఇండ్లు, మీ ఇంటి అవసరాలు, మీ పర్సనల్ ఇంటెన్షన్స్, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ, పుణ్యబాలయేసు ప్రార్థనా సహాయం ద్వారా ఆ దీవెనలు మనమందరం పొందాలని భక్తితో ఈ పరిశుద్ధ బలిని మనము ప్రారంభిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము, సహవాసము మీ అందరితో ఉంటునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపదేశకుని గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం తెలియజేస్తుంది, తల్లి కడుపులో బిడ్డ ఎలా ఊపిరి కొన్నదో అలాగే దేవుని కార్యములు ఎవ్వరికీ తెలియదు అని బైబిల్ చెప్తుంది. ఒక తల్లికి ఎప్పుడు తెలియదు ఏ రోజు, ఏ గడియలో, ఏ సమయంలో నూతన ఊపిరి, నూతన ప్రాణం, నూతన శ్వాస తన కడుపులో మొదలవుతుందని నో వన్ కెన్ సే. అందుకే బైబిల్ చెప్తుంది దేవుని కార్యములు కూడా అలాగే ఉన్నాయి. ఆయన కార్యము ఎవ్వరికీ ఎప్పుడు తెలియదు. ఈనాడు ఫస్ట్ రీడింగ్ ప్రియబిడ్డలారా, దేవుడు దావీదు రాజుని అభిషేకించడానికి ఏర్పరచిన మార్గాలు చక్కగా మనము ఫస్ట్ సాముయేలు గ్రంథం 16వ అధ్యాయంలో వినబోతున్నాం. ఈనాడు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యాంశం కూడా ఫస్ట్ రీడింగ్ని బేస్ చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాం. అందువల్ల నాకు అన్నీ తెలుసు అని ఎవరైనా అనుకుంటే అది అహంకారపు సూచన. దేవుని ముందు వినయము వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన నిన్ను లేవనెత్తును అని మనకు వాక్యం సెలవిస్తూ ఉంటే, ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఈ చిన్న బాలయేసు పుణ్యక్షేత్రములో మన సమావేశమై ఉండగా రెండు చేతులు గుండె మీద పెట్టి వాక్యం మనకు తెలియజేసినట్లుగా వినయముతో వినమ్రతతో దేవుని బలమైన హస్తం కింద మనం మనల్ని తగ్గించుకుంటాం. దేవుని కార్యములు చాలా రహస్యముగా, గుప్తముగా, ఎవరికి తెలియకుండా రేయనక పగలనక ఆయన చేస్తూ ఉంటాడు. ప్రభువా, నీ కార్యములు ఏ మనిషి కూడా తన బుద్ధితో, చదువుతో, తెలివితేటలతో అర్థం చేసుకోలేము. కనుక నీ కార్యములు నా జీవితములో జరిగి తీరే వరకు నీ ప్రణాళిక ప్రకారము నీ సన్నిధిలో మెలగటానికి, నీ సన్నిధిలో పాపరహితులమై జీవించటానికి, నీ కార్యములు ఒక్కటి కూడా ఆగిపోకుండా అన్నీ సకాలం జరిగి తీరటానికి అర్హత నాకు, మా ఇంటికి దయచేయండి. మాలో ఉన్న గర్వం, అహంకారం అన్ని నా అరచేతుల్లో ఉన్నాయి, అన్నీ నాకు తెలుసు, నాకేది తక్కువ లేదు, అటువంటి ఏదైనా ఆలోచన మన మనసులో ఉంటే వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ
మనం మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి, తెలుసో తెలియక మనము చేసిన పాపములు దోషములు అన్నిటినీ మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. యేసయ్యా మా ఇంటి వార్లపై దయచూపుము. యేసయ్యా మా ఇంటి వారిపై దయచూపుము. పావనాత్మదేవా ఈ సంఘం పైన దయచూపుము. పావనాత్మదేవా ఈ సంఘం పైన దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కైన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా నీతో సఖ్యపరచుకున్నావు. అట్లనే క్రైస్తవ జనమంతయు నీతో ఐక్యమై స్వచ్ఛ సంబంధమైన నిజమైన భక్తితోను అచంచలమైన విశ్వాసముతోను పాస్కా వేడుకలను కొనియాడునట్లు కరుణింపుమని మనవి చేయుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని సమక్షమున దావీదును ఇజ్రాయేలు రాజుగా అభిషేకించెను. మొదటి పఠనము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము 6వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆ దినములలో యావే సమూయేలుతో, నేను సౌలును రాజుగా నుండనీయలేదని ఎంతకాలం ఇట్లు దుఃఖింతువు? కొమ్మును తైలముతో నింపుకొని పయనమై పొమ్ము. బెత్లెహేము వాసి అయిన ఈషాయ కడకు నిన్నంపెదను. అతని కుమారులలో ఒకనిని రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పెను. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూయేలు ఎలియాబును చూచి, ప్రభువు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చి ఉన్నాడు గదా అనుకొనెను. కాని యావే, ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమపడకుము, అతనిని నిరాకరించి తిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పెను. ఈ రీతిగా ఈషాయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట నిలిపెను. కానీ అతడు యావే వారిని ఎన్నుకోలేదు అని చెప్పెను. సమూయేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఈషాయిని అడిగెను. అతడు, కడగొట్టువాడు ఇంకొకడున్నాడు, వాడు పొలమున గొర్రెల కడ ఉన్నాడు అనెను. సమూయేలు, ఎవరినైనా పంపి కుర్రవాణిని పిలిపింపుము, అతడు వచ్చి వరకు నేను భోజనముకు కూర్చుండను అని పలికెను. ఈషాయి చిన్న కొడుకును పిలవనంపెను. అతని మేను బంగారం వలె నుండెను, కండ్లు మిలమిలా మెరయుచుండెను, ఆకృతి సుందరముగా నుండెను. అప్పుడు యావే, నేను కోరుకొనిన వాడు ఇతడే, ఇతనిని అభిషేకింపుము అనెను. సమూయేలు తైలము కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను.
అంతటా సమూవేలు రామాకు వెడలిపోయెను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. కొరవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించును. రెండవ పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 14 వరకు. సహోదరులారా, ఒకప్పుడు మీరును చీకటిలో ఉండినవారే, కానీ ఇప్పుడు ప్రభునందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. ఏలయనా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వానియందు కనబడును. ప్రభువును ఆనందపరచునది ఏదియో గ్రహింపుటకు ప్రయత్నింపుడు. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజములకు పనులు చేయు వారితో ఎట్టి సంబంధము కలిగి ఉండరాదు. అంతేకాక వారిని కూడా వెలుగులోనికి తెండు. వారు రహస్యముగా చేయు పనులను గురించి మాట్లాడుటకు కూడా చాలా సిగ్గు కలుగుచున్నది. సమస్తమును వెలుగులోనికి తీసుకొని రాబడినప్పుడు అంతయు గోచరమగును. గోచరమగునట్లు చేయునదే వెలుగు. కనుకనే నిద్రితుడా మేలుకొనుము, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించును అని చెప్పబడినది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు. 1వ వచనము 6 నుండి 9 వరకు,
13 నుండి 17 వరకు, 34 నుండి 38 వరకు. మరి ఒకసారి యోహాను 9వ అధ్యాయము 1వ వచనము 6 నుండి 9 వరకు, 13 నుండి 17 వరకు, 34 నుండి 38 వరకు. పుట్టుగ్రుడ్డివానికి దృష్టిదానము. యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టుగ్రుడ్డివాడిని చూచెను. ఈ లోకము నేను ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగును అని చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గ్రుడ్డివాని కనుల మీద రాసి వెళ్ళి సిలోయము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పెను. సిలోయము అనగా పంపబడినవాడు అని అర్థము. ఆ గ్రుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చెను. అప్పుడు వాని ఇరుగు పొరుగు వారును అంతకు పూర్వము నాడు వాడు భిక్షమెత్తుటను చూచిన వారును కూర్చుండి భిక్షమడుగుకొనువాడు వీడు కాడా అనిరి. కొందరు అవును వీడే అనిరి. మరికొందరు వీడు వానివలే ఉన్నాడు అనిరి. కాని వాడు మాత్రము అతనిని నేనే అని చెప్పెను. అంతటా వారు చూపును పొందిన గుడ్డివానిని ఫరిసేయుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు మట్టిని కలిపి వాని కనులు తెరిపించిన రోజు విశ్రాంతి దినము. అందుచే ఫరిసేయులు కూడా వానిని నీకు ఎట్లు చూపు వచ్చినదని అడిగిరి. ఆయన కలిపిన మట్టిని నా కనుల మీద రాసెను, నేను కడుగుకొంటిని, నాకు చూపు కలిగినది అని వాడు వారితో చెప్పెను. అతడు విశ్రాంతి దినమున పాటింపలేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడు అని కొంతమంది ఫరిసేయులు అనిరి. కాని మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇట్టి అద్భుత చిహ్నములు ఎట్లు చేయగలడు అనిరి. ఇట్లు వారిలో భేదాభిప్రాయములు కలిగెను. వారు మరల ఆ గ్రుడ్డివానిని అతడు నీ కనుడు తెరిచినందుకు అతని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగిరి. ఆయన ఒక ప్రవక్త అని వాడు చెప్పెను. అందుకు వారు పాపకూపములో జన్మించిన నీవు మాకు బోధింప బయలుదేరితివా అని వానిని వెలివేసిరి. వానిని వెలివేసిన వార్త విని యేసు వానిని కనుగొని నీవు మనుష్య కుమారుని విశ్వసించుచున్నావా అని అడిగిరి. అందుకు వాడు ప్రభు నేను విశ్వసించుటకు ఆయన ఎవరు అని ప్రశ్నించెను. నీవు ఆయనను చూచితివి, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని యేసు వానితో చెప్పెను. ప్రభు నేను విశ్వసించుచున్నాను అని వాడు ఆయనను ఆరాధించెను. ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మనందరికీ సుపరిచితమైన ఒక దేవుని వాక్కు ఇర్మీయా ప్రవక్త గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. అదేంటంటే, నీ క్షేమములకై నేను ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. అది నీ వినాశనం కొరకు కాదు, నీకు ఒక బంగారు భవిష్యత్తును ఏర్పరచటానికే. ఈ వాక్కు మీరు చాలాసార్లు విని ఉండవచ్చు. బిడ్డలారా, ఈ వాక్కు 100% కరెక్టే. మీకు దేవుని వాక్కు మీద నమ్మకం ఉంటే. కానీ ఈ బంగారు భవిష్యత్తు ఒక మనిషి ఎలా పొందుకుంటాం అని అడిగితే, దేవుని ప్రణాళికలతో ఒక మనిషి ఎంతవరకు సహకరిస్తారో అంతవరకే ఈ ప్రణాళికలు జరుగుతాయి. దేవుని ప్రణాళికలతో ఒక మనిషి ఎంతవరకు సహకరించటం లేదో, దేవునితో కోఆపరేషన్ లేదో, మీ లైఫ్లో 3 కార్యాలు జరుగుతాయి. 1, దేవుని ప్రణాళిక ఆలస్యంగా, మెల్లగా, స్లోగా జరుగుతాయి. జరగవలసిన సమయంలో జరగదు. కొన్నిసార్లు అసలే జరగదు. దేవుని ప్లాన్ ఒకటి, నీ ప్లాన్ ఒకటి, ఈ 2 కలిసి పోవద్దు కనుక అసలు జరగదు. 3వది,
దేవుడు రాసి పెట్టినట్లే ఎగ్జాక్ట్లీ జరగవలసిన సమయంలో, జరగవలసిన సంవత్సరము, జరగవలసిన రోజు అది 100% పరిపూర్తి అయి నీవు గొప్పగా దీవించబడతావు. ఈ 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ షూర్ ఇక్కడ కూర్చున్న మీరందరి జీవితంలో ఈ 3లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతాయి. నేను బైబిల్ నుంచి మీకు 3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నంబర్ 1, అబ్రహాం. ఆదికాండం 15వ అధ్యాయంలో మీరు 5వ వచనం చదివితే దేవుడు అబ్రహాన్ని బయట తీసుకొచ్చి, చూడు ఆకాశముల నక్షత్రములను చూడు, నీ సంతతి పరంపరను నేను అలాగ చేస్తా అన్నాడు. భూమిలో ఉన్నటువంటి ఇసుక రేణుకలు చూడు, నీ వంశావళిని ఇలాగ చేస్తా అన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము 75 ఏళ్ళు వయస్సు గలవాడు. కానీ నెక్స్ట్ చాప్టర్ 16వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ సారా అబ్రహాంతో ఒక మాట అంటుంది, చూడు నేను ముసలిదాన్ని అయిపోయినాను, నాతో నీవింకా భర్తగా సుఖపడేదేమీ లేదు, నాకు గర్భఫలం కలిగే అవకాశమే లేదు, వయసు అయిపోయింది. అందువల్ల దేవుడిచ్చిన మాట నా జీవితంలో జరగటానికి ఏ ఛాన్సు నాకు కనిపించటం లేదు. అందువల్ల నువ్వు పని చెయ్యి, ఇదిగో మా ఇంట్లో హాగారు అన్న పణామ ఉంది, ఆమె ద్వారానైనా నీకు సంతానం కలుగుతుందేమో అని చెప్పి సేరాయి తన పణియామ హాగారుని అబ్రహాముకి ఇచ్చింది. దేవుని ప్లాన్ ఏంటి, మనిషి ఆలోచన ఏంటి? ఆ పణియామ ద్వారా అబ్రహాముకి కొడుకు పుట్టాడు, ఇష్మాయేల్. 99 ఏళ్ళైనాయి, అయినా సరే అబ్రహాముకు శారాయిలో కొడుకు పుట్టలేదు. విచ్ మీన్స్ 24 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాను కలిశాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో 1-2 వచనాలలో దేవుడు అబ్రహాముని డైరెక్ట్గా అడిగాడు, అబ్రహాం నువ్వెందుకు పిల్లలు లేకుండా తిరుగుతూ ఉన్నావు? నీవు నా సన్నిధిలో మెలుగుము, నిర్దోషివై ఉండుము, నేను యావే దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నువ్వు ఎందుకు సారా మాట విని ఈ ముసలి వయసులో నీకు గర్భధారణం, పిల్లలు కనటం, తండ్రివై ఉండటం, సేరా దంపతులకి అబ్రహాం దంపతులకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అని నువ్వు ఎందుకు నీ భార్య మాట విన్నావు? ఇంగ్లీష్లో చాలా బాగుంది, వాక్ బిఫోర్ మీ అండ్ బీ బ్లేమ్లెస్ అని ఉంది. 99 సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ కలిసి అబ్రహాముకు బుద్ధి చెప్పాడు. అబ్రహాం తన బుద్ధిని మార్చుకున్నాడు, దేవునితో సహకరించాడు. ఆయనకి 100 ఏళ్ళు వచ్చినప్పుడు అబ్రహాం సేరా దంపతులకి ఈసాకు పుట్టాడు. విచ్ మీన్స్ 75 వయసులో దేవుడిచ్చిన ప్రణాళిక, దేవుని ప్లాన్ జరిగింది 25 ఏళ్ళు తర్వాత. జరగవలసిన సమయంలో జరగకుండా బైబిల్ వాక్యం ప్రకారము 25 సంవత్సరాల ఆలస్యం, డిలే ఇన్ గాడ్స్ ప్లాన్. ఎందుకంటే దేవుడు చెప్పింది ఒకటి, సేరా ముసలామ అనుకున్నది ఇంకొకటి. కానీ దేవుడు చెప్పిందే దేవుడు చేశాడు. సేరా
సహకరించలేదు. అబ్రహాం భార్య మాట విని అదే కరెక్టు అని అనుకున్నాడు. కానీ మనిషి ఆలోచన కాదు, దేవుని మాటే కరెక్ట్ అని దేవుడు నిరూపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, అబ్రహాం లాగా సారాలాగా ఎవడైతే దేవుని ప్రణాళికలతో సహకరించకుండా నీవు నీ బుద్ధితో, నీవు నీ ఆలోచనతో, నీ తెలివితేటలతో, నీ కుల మహిమతో, అహంకారముతో తిరుగుతున్నంతకాలం ఈ సారాలాగా అబ్రహాం లాగా మన ఆలోచనతో తిరుగుతూ ఉంటాం. దేవుని ప్రణాళికలు జరగవు, జరిగినా కూడా ఆలస్యంగా జరుగుతాయి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోర్చు పిలాతుని అధికారమునకు లోబడి పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రేషను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, శిలవధారి అయిన క్రీస్తు ప్రభువుని వెంబడించుటకును ప్రభువుని సహాయతో మనకు ఎంతో అవసరం. ప్రభువుని పోలి జీవించుటకు అవసరమగు వరములను దయచేయమని ప్రభువుని ఈ దివ్య బలిభోజులో విశ్వాసముతో ప్రార్థించుకుందాం. మా కొరకు కలువరి శిలువలో రక్తం ధారబోసి మరణించిన యేసయ్య, ఈ తపస్కాల 4వ ఆదివారం నీ పరిశుద్ధమైన ఈ దివ్య బాలయేసు పుణ్యక్షేత్రములో ఈ బలి అర్పించి నీ వాక్యాన్ని విని మా భవిష్యత్తు నీ చేతిలో సురక్షితముగా ఉన్నది అని ఆ విశ్వాసం, నమ్మిక మాకు కనపరచినందుకు వందనములు. నీ ఎదుట ఎన్నో ఆశలతో, కోరికలతో, ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రజలు నీతో సహకరించి నీ ఎదుట నీతిమంతులుగా జీవించి నీవు ఏర్పరచిన బంగారు భవిష్యత్తు చేపట్టి నీకు సాక్షిగా జీవించు కృప వారికి దయచేయండి. ఈ పరిశుద్ధ బలిభోజులో మేము సమర్పించిన విన్నపాల ప్రార్థనలన్నీ మా నాథుని యేసుక్రీస్తు ఘనమైన ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు హృదయార్పణం.
దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధమున నా బలిని దీవించుమయా. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధమున నా బలిని దీవించుమయా. సహోదరి సహోదరులారా, మనము అర్పించి ఈ బలి సర్వశక్తి గల పెద్ద అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం బిడ్డలారా. చక్కటి సందేశాన్ని దేవుడు మనకు ఈ ఆదివారం అందించి నిన్ను గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబమును గురించి దేవునికి ఒక్కొక్క ప్రణాళిక ఉంది. నిరంతర ప్రార్థనలో దేవునితో సహకరించి ఆయన ప్లాన్ ఏంటో అని తెలుసుకొని ఆయన మార్గమును విడవక ఆయన చేయి పట్టుకుంటూ నడిస్తే బిడ్డలారా, నీ వివాహం, నీ ఉద్యోగం, నీ గర్భఫలం, నీ ఇల్లు, నీ వ్యాపారం, నీ బిజినెస్ అన్నీ యథాకాలం జరుగుతుంది. ఎందుకంటే నీకోసం మార్గం తెరచినవాడు ఆయనే. ఈ అర్పణ వేళలో అప్పము, ద్రాక్షరసములు, మీ అందరి మాస్ ఇంటెన్షన్స్, మీ మనస్సులో ఉన్న ప్రతి ఆశ, కోరికలను గురువులు కానుకగా సమర్పిస్తూ ఉండగా దేవునితో సహకరించటానికి మీకు ఏమేమి ఆటంకాలు ఉన్నాయో, మీ మొబైల్ ఫోనా, సోషల్ మీడియా, మీ స్నేహితులు, మీ అక్రమ సంబంధాలు, నీ చెడు అలవాటులు, అహంకారము, లోక సుఖము, పాప ఆసక్తులు, తల్లిదండ్రులకి విరుద్ధమైనటువంటి అవిధేయత, దేవుని సేవకులు, గురువుల, మఠగన్యుల మాటలకి అవిధేయత, దైవ భయం లేకుండా, దైవభక్తి లేకుండా తిరగటం, ఇటువంటి ఎన్నెన్నో ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలన్నిటినీ ఈ బలిపీఠం మీద ఒక కానుకగా సమర్పించండి. నువ్వు ఎంతవరకు దేవునితో సహకరిస్తావో అంతవరకు దేవుని కార్యాలు నీ జీవితములో జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఆనందమును, సంతోషమును, అభివృద్ధిని, ఎదుగుదలను 3 పువ్వులు 6 కాయలాగా ఫలించే నీ జీవితాన్ని నువ్వు చూస్తావు. నీ ఇంటిని గురించి నీవు గర్వపడతావు. నీ లైఫ్ని గురించి వెనక్కి తిరిగి చూసి ఏడ్చే ఒక్క రోజు నీకు రాదు. అంత పోగొట్టుకున్నాను అని దుఃఖ భారం నీకుండదు. ఏమి లేకుండా శూన్యముగా మిగిలిపోయాను అని నువ్వు ఎప్పుడు బాధపడే అవసరం నీకు రాదు. ఈ అర్పణ వేళలో నిన్ను, నీ ఇంటిని, నీ ఇంటి వారందరిని సమర్పించండి. యథాకాలం అన్నీ జరిగి తీరాలని, నిన్ను దేవుడు ఎక్కడ పెట్టాలనుకున్నాడో అక్కడ నీవు నిలబడాలని, నీ పిల్లల్ని ఎక్కడ ఉంచాలని దేవుడు రాసి పెట్టాడో అక్కడ వాళ్ళు నిలబడాలని,
వారందరినీ కానుకగా సమర్పించి ప్రార్థించండి. ఎంతో మందిని దేవుడు నీ జీవితంలో ఒక్కొక్క పాత్రగా వాడుకుంటారు. మనుషులందరూ దేవుని చేతిలో ఒక్కొక్క పాత్ర. నీ లైఫ్లో ఎంతమందిని దేవుడు వాడుకుంటారో నీకు తెలియదు. కొంతమంది మార్గం తెరచేవాళ్ళు, కొంతమంది మార్గం మోసేవాళ్ళు. మోసినా తెరసినా దేవుడే ఆత్యంతికమైనటువంటి శిల్పి. మనుషుల మీద కళ్ళు వేయకుండా దేవునిపై మాత్రం ఆధారపడి, ప్రభువా నీ మార్గములో నన్ను, నా ఇంటిని నడిపించండి. సైతాను నీ ప్రణాళికకి అడ్డుగా నిలబడకుండా నిజమైన మార్గములో నన్ను ఏ రోజు ఆ రోజుకు నడిపించండి. ఈ అద్భుత పుణ్య బాలయేసు దేవాలయములో మేము అర్పించు ఈ అర్పణ సమయంలో ప్రభువా, ఈ బిడ్డలు ఒక్కొక్కరి మనస్సులో ఉన్న ఆశ కోరికలన్నీ మా నాథుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. అంధకారములో మునిగియున్న మానవ జాతిని క్రీస్తు తన మనుష్యావతారము ద్వారా విశ్వాసపు వెలుగులోనికి చేర్చెను. పూర్వపు పాపదాస్య స్థితిలో జన్మించిన వారికి క్రొత్త జన్మమును సగు బలము ద్వారా దత్తపుత్రులుగా వరములు ప్రసాదించెను. కావున ఇహపరములతోను ఏకమై నిన్నారాధించుచు నూతన స్తుతిగానము ఆలపించుచున్నవి మేమును దైవదూతల దళముతో ఏకమై నీ వైభవమును వెల్లడి చేయుట ఎట్లనగా హోసానా 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 హోసానా. ధళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా
హోసానా హోసానా హోసానా హోసానా హోసానా హోసానా దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఏ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము, మీ పరిశుద్ధాత్మ ద్వారా వినిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారక్షణ ఆయుధమగ శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణ స్మరించుచు ఆయన మరల వేంచి ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాం. ఆయన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ దివ్య కుమారుని ఈ బలిని స్వీకరింపము. మేము ఆయన శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఒక బంగారు భవిష్యత్తు చేపట్టి నీకు సాక్షిగా ఆనందముతో సంతోషముతో జీవించు కృప మాకు ఈ బలిలో దయచేయమని ప్రతిమాలుకొనుచున్నాం. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరెన్నుకొన్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్షమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురును, మా కార్డులైనటువంటి పుల్ అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మలనను ఆలకింపుము. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, కరుణామయ, దయామయ, ప్రేమామయ, ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా ఎంతోమంది విశ్వాసులు, అద్భుతమైన యేసు భక్తులు ఈ దేవాలయంలోకి వచ్చి దివ్య పూజ బలిలో పాల్గొంటున్నారు. నాయన వీరి యొక్క హృదయ కోరికలను, ఉద్దేశాలను, వారు చేపట్టిన కార్యాల్లో ప్రభువా విజయం సాధించే విధంగా ఆశీర్వదించు నాయన. మా ప్రియమైన బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడు. మా ఈ గ్రామం ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో, ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వారి కుటుంబాల్లో కూడా ప్రభువా శాంతి నింపు, సమాధానం నింపు, ధైర్యం నింపు, బలం నింపు, శక్తి నింపు నాయన. మా ప్రియమైన బిడ్డలందరికీ దైవ జ్ఞానమును, దైవ శక్తి, దైవ బలాన్ని వారికి దయచేయి. జ్ఞాపక శక్తిని దయచేయి మా ప్రియమైన బిడ్డలకు. ప్రభువా ఇక్కడికి చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ బెన్నీ గారిని కూడా దీవించి ప్రభువా తాను చేపట్టిన ప్రాజెక్టు వర్క్ని
తొందరగా కంప్లీట్ చేసి ప్రభువా మీ యొక్క వాక్యాన్ని ఫాదర్ గారు నలువైపులకు వెళ్ళి ప్రజలు అక్కడికి చేరుకొని ప్రభువా మీ యొక్క వాక్యానుసారంగా విని జీవించేలాగున ఆశీర్వదించు. ఈ యొక్క ప్రియమైన బిడ్డ ప్రభువా ఎన్నుకున్నారు మీరు, చాలా సంతోషం. కష్ట నష్టాలు, వేదనలు, శోధనలు, బాధనలు ప్రభువా వాటిని ఎదుర్కొంటూ ఒక మంచి గురువుగా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు, మిమ్మల్ని ఇతరులకు తెలియజేస్తున్నారు. మీకు స్తుతి స్తోత్రములు. ఫాదర్ బెన్నీ గారిని దీవించాలని చేపట్టిన కార్యంలో విజయము సాధించే విధంగా ఆశీర్వదించు ప్రభువా. మా యొక్క హృదయ కోరికలను కూడా మా ప్యారిష్లో జరుగుతున్నటువంటి ప్రభు ఈ ప్రాజెక్టును కూడా ప్రభువా సకాలంలో పూర్తి చేసుకునే విధంగా ఆశీర్వదించు నాయన. మీ ఇష్ట ప్రకారం మా అందరికీ సహాయం చేయాలని వేడుకొనుచున్నాం. ఎవరైతే రోగంతో బాధపడుతున్న వారిని తాకి ఆశీర్వదించు, స్వస్థ చేకూర్చు నాయన. మా కోరికలు, ఉద్దేశాలు ప్రభువా మీకు అర్పిస్తున్నాం. మీకు తెలుసు ప్రభువా, మీ ప్రణాళిక మాలో జరగనిమ్ము. మీ ఇష్ట ప్రకారం ప్రభువా ఈనాడు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాకు జ్ఞానము, తెలివి, భక్తి, శ్వాసను అనుగ్రహించి దృఢపరచు. శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని దయచేయండి. దయగల తండ్రి, చదువున మీ బిడ్డలందరినీ దయతో కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు మీ ప్రేమ ఈ లోకమీడు విన్న వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చని చేరి మీ మహిమను వీక్షించాలని పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రెండు చేతులు చాచి పట్టుకుంటూ, ప్రభువా అందరూ దేవుని చేతులు ఒక్కొక్క పాత్ర అనే గొప్ప అవగాహన మనకుంటే, మార్గం మోసేవాడు మీ శత్రువు కాదు, మార్గం తెరచువాడు నీ మిత్రుడు కూడా కాదు. అందరూ ఒక్కొక్క యాక్టర్స్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి, చేతపడి మంత్రశక్తుల నుండి, లైంగిక ఆసక్తుల నుండి, క్రమం తప్పిన శారీరక కోరికల నుండి, మీ బంగారు భవిష్యత్తుకు ముందు సైతాన్ని పెట్టే ప్రతి ఆటంకము నుంచి ఈ బిడ్డలని, వారి ఇంటిని పూర్తిగా విడిపించండి. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని, సమాధానం మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను అయోగ్యతను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసం, వారి ప్రార్థన కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ
వీరి ఇంటి వారందరికీ, ఈ సంఘానికి నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఒక్కొక్కరిని గురించి ఒక బంగారు భవిష్యత్తు ఏర్పరచిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువు నా ఇంట వేంచేయుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం, అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయములను నీ అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయుచున్నావు. కావున మహోన్నతుడైన నీకు ఆమోదయోగ్యమైన వానిని గురించి మనము చేయుచుచు మీకు ప్రతి పాత్రముగా జీవించినట్లు కృపచూపుము. నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించు వారినిగా మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మనకి లోకంలో ఎవరినారయ్యా, నీకు తక్కువనకి ఎవరికి చోటే లేదయ్యా. నీకు తక్కువనకి లోకంలో ఎవరినారయ్యా, నీవు తక్కువనలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయుని వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయుని